ఇంత 26 మంది చనిపోతే మత ప్రాతిపాదికన చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతం అడిగి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళ అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తూ అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పని ఏదైనా వీళ్ళందరూ కొంచెం కాంగ్రెస్ నాయకులు, వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులేమో కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఆ బలం మనం చూపించాలి. మనం నాకు సందర్భం నాకు తెలీదు, బట్ కరెక్ట్గా తప్పైతే క్షమించండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మ్యాక్స్ హిందూ ముస్లిమ్స్ అనే ఒక ఆరా ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి మనల్ని గొడవలు పెట్టాలనే ఒక ఇంటెన్షను అది ఎక్కడి నుంచి పుడుతుందో ఏమో నాకు తెలియదు. అండ్ వాళ్ళందరికీ మేము చెప్పేది ఏంటంటే వీఆర్ ఆల్ ఇండియన్స్. ఓకే, మన భారత జెండా మన ఇండియన్ జెండా ఏదైతే ఉందో తిరంగా, దానికి 3 కలర్స్ ఏదైతే ఉన్నాయో అలాగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మిగతా మతాలన్నీ దాంట్లో ఉన్నారు. సో అది ఎగిరినంత రోజు అది ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది. సో అలాగా మీరు ఎన్ని చేసుకున్నా కూడా మేమందరం కలిసే ఉంటాము. ఓకే, అవసరమైతే ఇలాంటి సిచ్యువేషన్లో రేపు ఏం జరిగినా కూడా యాజ్ ఎ ఇండియన్గా చెప్తున్నాను, ప్రతి ముస్లిం ఇంట్లో నుంచి, ప్రతి క్రిస్టియన్ ఇంట్లో నుంచి, ప్రతి హిందూ ఇంట్లో నుంచి, ప్రతి ఒక్క ఇంట్లో నుంచి, బట్ నాకు ఈ విడదీయటం ఇష్టం లేదు ఇది. సో ప్రతి ఇండియన్ ఇంట్లో నుంచి ఒకరు సైనికుడుగా నిలబడతారు. దాంట్లో ఫస్ట్ నేను ఉంటా. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అండ్ అలాగే ఇంకొకటి, మనిషి పుట్టిన తర్వాత పుట్టిన మతం కానీ మతం పుట్టాక మనుషులు పుట్టలేరు. ఇప్పుడు మన అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనకు తెలియదు మన ఈ మతం, ఈ కులం, ఈ పేర్లు ఇవన్నీ తెలియదు. మనం పుట్టిన తర్వాత అమ్మో, నాన్నో, చెల్లిలో, అక్కో ఎవరో ఒకటి చెప్పేదాకా తెలియదు మనం ఈ కులం, ఈ మతం అని. అలాంటి తెలియని కులాల మతాల గురించి దయచేసి, అండ్ నేను ఎంత చెప్పినా కూడా ఈ కుటుంబాలకు మనం వాళ్ళనైతే తీసుకురాలేము. సో బస్ దేవుడిని ఇదే ప్రార్థిస్తున్నాను నేను. అందరు బాగుండాలి, అందరు కలిసి ఉండాలి. వరాలు ఇవ్వడానికి, హెల్ప్ చేయడానికి, మంచి చూసుకోవడానికి రాజు ఉంటారు, ప్రజలు తీసుకోవడానికి ఉంటారు, రాజుని అది ఎంకరేజ్ చేయడానికి ఉంటారు. బట్ మధ్యలో మంత్రి అనేది ఒక ఉంటారు అనమాట. తనే అనమాట ఒక బ్రిడ్జ్. అలా మంత్రులు కొంతమంది అనమాట. సో అలాంటి ఒక పాత్ర పోషించే లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేది ఇదనమాట. ఇదంతా ఏంటనంటే, ఆ మంత్రి ఏం చేస్తారంటే 3 ముసుగులు వేసుకుంటారు, 4 ముసుగులు. ఒక ముసుగు మాస్కులు. ఒక మాస్క్ ఏంటనంటే మతం గురించి, ఇంకో మాస్క్ ఏంటంటే ప్రాంతం గురించి, ఇంకో మాస్క్ ఏంటంటే అంటే ప్రాంతీయ భేదాలు అంటారు కదా. సో మాది బాంబే, ఇండియా, మనది హైదరాబాద్, ఇలా. సో అవసరమైనప్పుడు వాడు పబ్బం గడిపించుకోవడానికి వాడు చిల్లర కావచ్చు, దానికి కావచ్చు. అలా ఏం చేస్తారంటే అవసరమైనప్పుడు ఇలాంటివి వాడతారు. మీరు ఎన్ని వాడినా, మీరు ఏం చేసినా కూడా వీఆర్ ఆల్ ఇండియన్స్. మేము కలిసి కట్టుగా ఉంటాం, ఎంత దూరం అయినా వస్తాం. మన ఇండియన్ ఫ్లాగ్ గురించి, సో మన దేశం గురించి, ఇండియా గురించి నేను ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ హ్యాపీగా కలిసి ఉండండి. బట్ ఈ కుటుంబాలకి ధైర్యాన్ని ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.